చరిత్ర పుటల్లో దాగిన వాస్తవ సంఘటనలు, నిజ జీవిత గాథలను తెరపై ఆవిష్కరిస్తూ ప్రేక్షకులకు వినోదంతో పాటు థ్రిల్ను కూడా పంచుతున్నాయి ఓటీటీ వేదికలు. వ్యక్తులు, సంఘటనలకు సంబంధించి ప్రచురితమైన అనేక పుస్తకాలు దృశ్య రూపమై వెబ్ సిరీస్లుగా అలరిస్తున్నాయి. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన పుస్తకం 90 డేస్ ది ట్రూ స్టోరీ ఆఫ్ ద హంట్ ఫర్ రాజీవ్ గాంధీస్ అసాసిన్స్. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య అనంతరం జరిగిన దర్యాప్తునకు సంబంధించిన సంఘటనల సమాహారాన్ని ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసుగా ఓటీటీ వేదిక సోనీ లివ్ తాజాగా ప్రేక్షకుల ముందుకైతే తీసుకొచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది, కథ ఏంటి అని అంటే, మే 21, 1991 ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీ పెరంబందూర్ వెళ్తారు. అక్కడ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా భారీ పేలుడైతే సంభవిస్తుంది. మరి ఈ ఘటనలో ఆయనతో పాటు 16 మంది ప్రాణాలు కోల్పోతారు. తెల్లవారేసరికి రాజీవ్ గాంధీ మరణ వార్త విని యావత్ భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. దీంతో అప్పటి ప్రధాని చంద్రశేఖర్ ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అంటే సిట్ని ఏర్పాటు చేస్తారు. ఈ దాడి వెనుక ఎల్టీటీఈ ఉందని ఎలా గుర్తించారు? ప్రధాన సూత్రధారి శివరసన్ పోలీసులు, సిబిఐ కంటపడుతుందా? ఎలా తప్పించుకున్నాడు? ఈ క్రమంలో సిట్ బృందానికి ఎదురైన సవాళ్ళేంటి? వాటిని దాటుకొని శివరసన్ను పట్టుకున్నారా లేదా అన్నదే ఈ సిరీస్ ఎలా ఉందంటే, వ్యక్తులు, వాస్తవ సంఘటనలు, పుస్తకాలకు దృశ్యం రూపం ఇచ్చినప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేక్షకుడికి ఆద్యంతం కనెక్ట్ అయ్యేలా సన్నివేశాల్లో గాఢత కానీ, పాత్రల మధ్య సంఘర్షణ ఉన్నప్పుడే ఆ సినిమా కానీ, వెబ్ సిరీస్ కానీ విజయం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యోదంతం సగటు భారతీయుడికి తెలిసిన విషయమే. మరి ఇలాంటి కథలను తెరకెక్కించడం కత్తి మీద సాము లాంటిదే. ఏ మాత్రం తేడా కొట్టినా ఎంతో మంది మనోభావాలు దెబ్బతినడమే కాకుండా వాస్తవాలను కప్పిపుచ్చారనే అపవాదు మూట కట్టుకోవాల్సి వస్తుంది. మరి వాటికి ఏ మాత్రం తావు లేకుండా ది హంట్ సిరీస్ను దర్శకుడు నగేష్ కుకునూర్ బ్రిలియంట్గా ప్రజెంట్ చేశాడు. అనవసర విషయాలతో ప్రేక్షకుడిని విసిగించకుండా రాజీవ్ గాంధీ హత్య తర్వాత 90 రోజుల పాటు సిట్ జరిపిన దర్యాప్తును ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా తీర్చిదిద్దడంలో విజయం సాధించాడనే చెప్పు. ఉపోద్ఘాతాలు, వివరణలు, పరిచయాలు ఇలాంటివి ఏమీ లేకుండా నేరుగా రాజీవ్ గాంధీ శ్రీ పెరంబందూర్లో అడుగుపెట్టిన సన్నివేశంతోనే సిరీస్ను మొదలుపెట్టిన దర్శకుడు హత్యోదంతం, ఆ తర్వాత సాగే ఇన్వెస్టిగేషను, ఇలా సిరీస్ ముగిసే వరకు ప్రేక్షకుణ్ణి సిట్ బృందం చేసే దర్యాప్తునకు సాక్షిగా అయితే నిలబెట్టాడు. రాజీవ్ గాంధీ హత్య అనంతరం డిఆర్ కార్తికేయన్ అంటే అమిత్ షియాల్ నేతృత్వంలో సిట్ బృందం ఏర్పాటు కావడం, కొన్ని విషయాల్లో నిపుణులైన పోలీస్ అధికారులు అమిత్ వర్మ, కె రఘోత్తమ్, రాధా గోవిందరాజు, చంద్రశేఖరన్ బృందంలో అయితే సభ్యులు అవుతారు. అయితే అధికారులు రావడం, స్థానిక పోలీసులతో కలిసి విచారణ చేయడం, ఆధారాలు కనిపెట్టడం, ఇలా కలగాపులగం చేయకుండా డే 1 అంటూ మొదలుపెట్టిన ఇన్వెస్టిగేషన్ 90 రోజుల పాటు ఏ రోజు ఎలా సాగిందో అరటిపండు ఒలిచినట్టయితే చూపించారు. రాజీవ్ గాంధీకి దండ వేసే ఫోటోతో విచారణ మొదలుపెట్టి దీని వెనుకున్నది ఎల్టీటీఈ సభ్యులేనని గుర్తించి ముందుకు సాగే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ఉత్కంఠగా సాగుతాయి. కేవలం ల్యాండ్ లైన్లు మాత్రమే అందుబాటులో ఉన్న నాటి కాలంలో సిట్ అధికారులు ఎలా దర్యాప్తు చేసిందన్న దానినైతే ఆసక్తిగా చూపించారు. అలాంటి సమయంలోనే అధికారుల మధ్య సమన్వయ లోపం, రాజీవ్ గాంధీ హత్య కేసు కావడంతో తమ పరిధి వరకు లభించిన ఆధారాలను సిట్ బృందం దృష్టికి తీసుకురాకుండా ముందుగానే మీడియాకు అందించి పేరు ప్రఖ్యాతులు పొందాలనుకోవడం, ఇలా అధికార వ్యవస్థలో లోపాలను కళ్ళకు కట్టేలా చూపించారు. ఇక కేసు ఇన్వెస్టిగేషన్ చూపిస్తూనే శ్రీలంక తమిళులు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న వివక్షను టచ్ చేస్తూ వెళ్లారు. ఈ హత్యోదంతానికి ప్రధాన సూత్రధారి శివరసన్ ఫలానా చోటు ఉన్నాడని తెలియడం, ఈలోగా ఆ వార్త పేపర్లోనో ప్రకటన ద్వారానో బయటకు రావడం, అతడేమో తప్పించుకోవడం, ఇలా హైడ్ అండ్ సీక్ గేమ్ ఆద్యంతం బాగా అలరిస్తుంది. పోలీసులు అటాక్ చేస్తే చాలు సైనైడ్తో ఎల్టీటీఈ సభ్యులు సూసైడ్ చేసుకోవడం హృదయ విదారకంగా ఉంటుంది. చివరి ఎపిసోడ్లో శివరసన్కు దగ్గరయ్యే కొద్దీ ప్రేక్షకుడికి ఉత్కంఠ తారాస్థాయికి అయితే చేరుకుంటుంది. ఇక క్లైమాక్స్ చూసిన తర్వాత సిట్ బృందం లాగే ప్రేక్షకుడు కొద్దిసేపు అచేతనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇందులో ఎవరెలా చేశారంటే, ఈ సిరీస్లో కనిపించిన వారందరూ కూడా తమ పాత్రలో ఒదిగిపోయారనే చెప్పొచ్చు. దర్యాప్తు అధికారులు, పోలీసులు, ఎల్టీటీఈ సభ్యులుగా నటించిన వారు తమ పాత్రలకు 100% న్యాయం చేశారు. ఇక సాంకేతికంగా సిరీస్ అయితే చాలా బాగుంది.
90వ దశకం నాటి పరిస్థితులను రీక్రియేట్ చేసిన విధానం, అదే సమయంలో కనిపించే వస్తువులు, అంబాసిడర్ కార్లు, జిప్సీలు, ఇలా ప్రతి విషయంలో కూడా ది హంట్ టీము చాలా జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా టాప్ యాంగిల్లో నుంచి తీసిన షాట్స్ అయితే చాలా అలరిస్తాయని చెప్పొచ్చు. కాకపోతే నిడివిని పట్టించుకోలేదు. బహుశా 90 రోజులు సుదీర్ఘ ఇన్వెస్టిగేషన్ లింక్ తెగకుండా ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా చూపించాలనుకున్నాడేమో మరి. ఒక్కో ఎపిసోడు 45 నిమిషాలకు పైనే ఉంటుంది. దాదాపుగా 5.5 గంటల నిడివి అక్కడక్కడ కాస్త ఇబ్బంది పెడుతుంది. రచయితలు రోహిత్, శ్రీరామ్ రాజన్లతో కలిసి దర్శకుడు నగేష్ కుకునూర్ రాసుకున్న సన్నివేశాలు కానీ, దాన్ని తెరపై ఎస్టాబ్లిష్ చేసిన విధానం కూడా బాగా అలరిస్తుంది.